శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయాలపైన జనసేనలో జోరుగా చర్చ సాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించినటువంటి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం పైన ప్రధానంగా చంద్రబాబు వేస్ట్ అంటూ శ్రీధర్ వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు. కానీ వెంటనే శ్రీధర్ ను పిలిపించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గంటల వ్యవధిలో విప్ పదవికి రాజీనామా చేయించారు పవన్ కళ్యాణ్. చంద్రబాబునే తిడతావా అంటూ శ్రీధర్ పైన పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. కానీ హర్షవీణ వ్యవహారం పైన మాత్రం 4 నెలలుగా పవన్ కళ్యాణ్ నాంచివేత ధోరణితోనే ఉన్నారు. నిజ నిర్ధారణ కమిటీ పేరుతో కాలయాపన అంటూ ప్రచారం కూడా సాగింది. మహిళ విషయంలో చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుంటే కూటమిలో ఉంటూ చంద్రబాబును తిట్టడం పైన వెంటనే చర్యలు తీసుకున్నారు. పవన్ తీరుపైన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ అయితే సాగుతుంది. ప్రధానంగా హర్షవీణ వ్యవహారానికి సంబంధించి ఆమె వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి, మరి ముఖ్యంగా శ్రీధర్ వ్యవహారం మరి కొంతవరకు ప్రకంపలు రేపినటువంటి నేపథ్యంలో ఒక 3 మ్యాన్ కమిటీ అంటే ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి దీనిపైన పూర్తి స్థాయిలో నిజ నిర్ధారణ అయ్యాకి చర్యలు తీసుకుంటాం అనేటువంటి అంశాన్ని ఆయన పదే పదే ప్రస్తావించారు. కానీ తాజాగా చంద్రబాబును తిట్టిన వెంటనే శ్రీధర్ ను గంటల వ్యవధిలో పిలిపించడం, ఈ అంశానికి సంబంధించి కూటమిలో ఉంటూ కూటమి ధర్మాన్ని పాటించడంలో మీరు విఫలమవుతారా అనేటువంటి ప్రశ్నల వర్షం కురిపించడం, వెంటనే చర్యలు తీసుకుంటూ విప్ పదవికి రాజీనామా చేయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఒక మహిళకి సంబంధించినటువంటి వ్యవహారంపై 4 నెలలుగా పవన్ కళ్యాణ్ ఇదే నాంచివేత ధోరణితో ఉండడం, నిజ నిర్ధారణ కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ ఉండడం మాత్రం సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు. అదే అంశం పైన ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ పైన కూడా జనసేన పార్టీలో కూడా జోరుగా చర్చ సాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధోరణి మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేతను తిడితే గంటల వ్యవధిలో చర్యలు తీసుకుంటున్నారు. కానీ హర్షవీణ వ్యవహారం పైన 4 నెలలుగా ఉన్న కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇది ప్రధానంగా వస్తున్నటువంటి చర్చ. ఎలా చూడుతుంటారు? పూర్తి అప్డేట్స్ అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయాలపై జనసేనలో కాదు సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ అయిన నేపథ్యం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా సీఎం చంద్రబాబును జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ దూషించడం, ఏకవచనంతో సంబోధించడం, ఆ వీడియో హర్షవీణ రిలీజ్ చేయడంతో ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. చంద్రబాబు నాయుడు వేస్ట్, చంద్రబాబు ఏం పని చేయడం అంటూ ఆయన చేసిన విమర్శలు అంటే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇటు టీడీపీతో పాటు జనసేన నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా హర్షవీణ వ్యవహారంలో గత 4 నెలల నుంచి ఈ హర్షవీణ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అందుకు సంబంధించిన వీడియో రిలీజ్ అయ్యి అయితే ఎక్కడా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవడానికి ముందుకు రాలేదు. మరోపక్క ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని విమర్శించారో ఆగమేఘాల పైన మరుసటి రోజే పవన్ కళ్యాణ్ నేరుగా జనసేన ఆఫీస్ కి అరవ శ్రీధర్ ను పిలిపించారు. ఏవైతే విప్ పదవికి రాజీనామా చేశారు, విప్ పదవికి రాజీనామా చేసి ఆ లేఖను కూడా పవన్ కళ్యాణ్ చేతికిచ్చారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కూటమిలో జనసేన టీడీపీ కూటమిలో ఎవరైనా నేతలు చంద్రబాబు నాయుడిని కానీ లోకేష్ గారిని విమర్శిస్తే వెంటనే చర్యలు తీసుకునేలాగా పవన్ కళ్యాణ్ ఒకంత ఆదేశాలు జారీ చేశారనే ప్రచారం కూడా నడుస్తుంది. ఎందుకంటే కూటమి కలిసి ఉంటుంది, నచ్చిన వాళ్ళు నాతో ఉంటారు, నచ్చని వాళ్ళు వెళ్తారంటూ గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చారో ఆ లెక్క ప్రకారం ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు మనం గమనించినప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న సాన్నిధ్యం, పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ళు కూటమితో కలిసి ఉంటాను, నాకు ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేదు, నేను ముఖ్యమంత్రి అవ్వడానికి పార్టీ పెట్టలేదు, ప్రజల కోసం పార్టీ పెట్టానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకేసారి జనసేనలో ఆశ్చర్యం కలిగిస్తున్నాయి, అసహనం కలిగిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే అరవ శ్రీధర్ వ్యవహారంలో హర్షవీణకు సంబంధించి ఆమె వీడియోలు వైరల్ అయినప్పటికీ నాకు న్యాయం చేయండి కుయ్యో ముర్రో అంటూ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ మొర పెట్టుకున్నప్పటికీ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. నేరుగా 3 మ్యాన్ కమిటీని నియమించారు. 3 మ్యాన్ కమిటీని నియమించిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం సీఎం చంద్రబాబు నాయుడిని విమర్శించడం వల్లే జనసేన విప్ పదవికి ఈ పవన్ కళ్యాణ్ రాజీనామా చేయించారనే. కానీ కిరణ్, ఇక్కడ 2 డిఫరెన్సెస్ లో అంటే ఒకటి జనసేన పార్టీకి శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి అంటే హర్షవీణ వ్యవహారం పైన జనసేన పార్టీకి డ్యామేజ్ అయినా చర్యలు ఆలస్యం అవుతున్నాయి. కానీ కూటమి ధర్మానికి కూటమి పొత్తుకి డ్యామేజ్ అయితే మాత్రం సత్వర చర్యలు వస్తున్నాయి. అంటే ఈ వేరియేషన్ ని ఎలా చూడొచ్చంట? ఇక్కడ ప్రధానంగా ఒక మహిళకు అన్యాయం జరిగింది. హర్షవీణ నేరుగా పవన్ కళ్యాణ్ తో పాటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆమె వ్యవహారం పైన స్పందించలేదు. ఇది జనసేన అంతర్గత వ్యవహారం కాబట్టి టీడీపీ కూడా లైట్ తీసుకునే పరిస్థితి. అలాంటి నేపథ్యంలో నేరుగా
పవన్ కళ్యాణ్ ఆగమేఘాల మీద పిలిపించారు. కేవలం హర్షవీణ రిలీజ్ చేసిన వీడియోలో సీఎం చంద్రబాబు నాయుడిని ఏకవచనంతో సంబోధించడం, మరో 2-3 మాటలు మాట్లాడటం, మరో పక్క మైనారిటీ మహిళలను కించపరచడం, ఇలాంటి వ్యవహారాలు నడిచినప్పటికీ 3 కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ కూడా అరవ శ్రీధర్ను సస్పెండ్ చేయలేదు. అరవ శ్రీధర్ను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని చెప్పలేదు. కేవలం విప్ పదవికి రాజీనామా చేయించారు. విప్ అంటే అసెంబ్లీలో విప్ పదవి కాబట్టి ప్రభుత్వ భాగస్వామ్యము నేరుగా శాసనసభలో జనసేనకు సంబంధించిన విప్ గా వ్యవహరించిన నేపథ్యంలో ఏదైతే ఇటు కూటమి కలిసి ఉండడం, ఇటు కేంద్రంలోను రాష్ట్రంలోను భాగస్వామ్యం కావడం, అసెంబ్లీ సమావేశాల్లో విప్పు కీలక పాత్ర వహిస్తారు. ఇలాంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు పైన విమర్శలు చేసిన తర్వాత, ఒక గౌరవమైన పదవిలో ఉంటూ విమర్శలు చేసిన తర్వాత ఆ పదవికి రాజీనామా చేయించడం కూడా అత్యంత సాధారణ విషయం. అయితే ఇక్కడ కొన్ని నెలలుగా సాగుతున్న హర్షవీణ వ్యవహారాన్ని ఒక మహిళకు పూర్తిగా అన్యాయం జరిగిన ఇబ్బంది లేదు అనే కోణంలోనే పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆగమేఘాల పైన విప్పు పదవికి రాజీనామా చేయించడం గల కారణం నేరుగా చంద్రబాబు నాయుడిని విమర్శించడమే. చంద్రబాబు నాయుడు జోలికి వెళ్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానంటూ చెప్పకనే పవన్ కళ్యాణ్ ఈ రాజీనామా ద్వారా చెప్పారు అని జనసేన నాయకులే కాకుండా కూటమి నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. శ్రీరామ్. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఉత్తమ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయాలపైన జనసేనలు జోరుగా చర్చ సాగుతుంది. కార్యకర్తలు మాత్రమే కాదు, సో అభిమానుల్లో కూడా ఇదే చర్చ సాగుతుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించినటువంటి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం పైన, మరి ముఖ్యంగా చంద్రబాబు వేస్ట్ అంటూ ఆయన చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ కూడా ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో శ్రీధర్ ను పిలిపించి మాట్లాడారు డిప్యూటీ సీఎం. గంటల వ్యవధిలోనే విప్ పదవికి రాజీనామా చేయించినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. చంద్రబాబుని తిడతావా అంటూ శ్రీధర్ పైన పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ హర్షవీణ వ్యవహారం 4 నెలలుగా పెండింగ్ లోనే ఉంది. ఇంకా నాంచివేత ధోరణి ఆ అంశం పైన కనబడుతుంది. నిజ నిర్ధారణ కమిటీ పేరుతో కాలయాపన అంటూ కూడా ప్రచారం సాగుతున్న మహిళ విషయంలో చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు అనేది మాత్రం నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కూటమిలో ఉంటూ చంద్రబాబును తిట్టడం పైన వెంటనే చర్యలు తీసుకున్నారు, కానీ మహిళ విషయాల్లో జాప్యం పైన కూడా నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ తీరు పైన మాత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ సాగుతుంది.